శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్న వారు అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ సోనాక్షి సిన్హా. నటి సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. సోనాక్షి, ఇక్బాల్ వేరువేరు మతాలకి చెందినవారై ఉండడంతో నెటిజన్లు ఈ జంటను సూటిపోటి మాటలతో చిత్రవాద చేస్తున్నారు. ఇక అలా ఈ వ్యతిరేకత తారాస్థాయికి వెళ్లడంతో సోనాక్షి, ఇక్బాల్ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ని పోస్టులకి కమెంట్ సెక్షన్లని ఆఫ్ చేసేశారు. ముఖ్యంగా ఇక్బాల్తో వివాహానికి సోనాక్షి అన్నలు ఇద్దరు హాజరు కాకపోవడం, తన తండ్రి కూడా కూతురు తీసుకున్న నిర్ణయంతో కుంగిపోయాడని, ఫ్యామిలీకి నచ్చకుండా మతాంతర వివాహం చేసుకున్నందుకు గాను నెటిజన్లు సోనాక్షిని చాలా దారుణంగా దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు సోనాక్షి పెద్దల్ని ఎదిరించి తనకన్నా వయసులో చిన్నవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంది? సోనాక్షి పుట్టుకలో ఉన్న రహస్యం ఏంటి? సోనాక్షి సిన్హా డేట్ చేసిన 8 మంది సెలబ్రిటీస్ ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సోనాక్షి సిన్హా, ఈమె 1987 జూన్ 2న బీహార్లోని పాట్నాలో సింధీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి శత్రుఘ్న్ సిన్హా, తల్లి పూనం సిన్హా. ఈమెకు లవ్ కుష్ అనే ఇద్దరు ట్విన్స్ అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక సోనాక్షి తండ్రి శత్రుఘ్న్ సిన్హా పాట్నాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి డాక్టర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా ఇతనికి 3 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక అందరూ చదివి డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్గా సెటిల్ అయితే శత్రుఘ్న్కి మాత్రం సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తన తండ్రి అందుకు ఒప్పుకోకపోవడంతో బీఎస్సీ డిగ్రీని పూర్తి చేసి ఎంఎస్సీని చదివే సాకుతో పూణేకి వెళ్ళి అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఇక అక్కడే పూనం అలియాస్ కోమల్ అనే హైదరాబాద్కి చెందిన అమ్మాయిని కలవగా వీరిద్దరికీ అక్కడే మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక పూనంకి సినిమాల్లో పెద్ద హీరోయిన్ అవ్వాలనే కల ఉండేది. అలా ఆ కోర్స్ పూర్తవగానే 1968లో మిస్ ఇండియా అనే అందాల పోటీల్లో పాల్గొనగా ఈమె అందానికి ఆ టైటిల్ విన్ అయింది. దీంతో హీరో జితేంద్ర పక్కన సెకండ్ హీరోయిన్గా జిగ్రీ దోస్త్ అనే మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఈమెకు మెయిన్ హీరోయిన్గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక మరోవైపు శత్రుఘ్న్ హీరో అవ్వాలని ట్రై చేయగా ఇతని లుక్స్ చాలా మెచ్యూర్డ్గా విలన్గా ఉండడంతో అందరూ ఇతనికి రౌడీ పాత్రల్ని, విలన్ క్యారెక్టర్స్ని ఇవ్వడం మొదలెట్టారు. ఇక శత్రుఘ్న్ ఇంట్లో వారిని కాదని ఇండస్ట్రీకి వచ్చినందుకు తిరిగి వెనక్కి వెళ్ళలేక వచ్చిన పాత్రల్ని చేయడం మొదలెట్టాడు. అలా 1969లో సాజన్ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 1976 వరకు విలన్గానే 59 సినిమాల్లో నటించాడు. అయినా కూడా తను హీరో అవ్వాలనే ప్రయత్నాన్ని వదలకుండా ట్రై చేస్తుండేవాడు. ఇక ఆ మధ్యలో సబక్ అనే మూవీలో శత్రుఘ్న్ హీరోగా, పూనం హీరోయిన్గా చేయడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కెరియర్లో అటు ఇటుగా ఉన్న శత్రుఘ్న్తో పెళ్లి చేయడానికి పూనం తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో కొన్ని రోజులు టైం తీసుకున్న శత్రుఘ్న్ సినిమాల్లో గట్టిగా ట్రై చేయగా 1976లో కాళీచరణ్ అనే మూవీ ద్వారా హీరోగా మంచి బ్రేక్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఆ మూవీలో తనతో యాక్ట్ చేసిన రీనా రాయ్ అనే హీరోయిన్తో శత్రుఘ్న్కి మంచి సన్నిహిత్యం పెరిగి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. దీంతో వీరిద్దరూ కలిసి విశ్వనాథ్, బేరెహెం, గౌతమ్ గోవిందా అని 8 సినిమాల వరకు చేస్తూ క్లోజ్గా ఉండేవారు. ఇక ఈ క్లోజ్నెస్ తోనే రీనా రాయ్ శత్రుఘ్న్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ రీనాతో సీరియస్ రిలేషన్లో లేని శత్రుఘ్న్ తనకి తెలియకుండా పూనంని 1980లో పెళ్లి చేసుకోవడంతో రీనా రాయ్ హార్ట్ బ్రేక్ అయింది. ఇక శత్రుఘ్న్ పెళ్లి తర్వాత కూడా రీనా రాయ్తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ తన భార్యకి త్వరలోనే విడాకులు ఇస్తానని నమ్మిస్తూ 3 సంవత్సరాల వరకు ఆమెతో సహజీవనం చేయడం జరిగింది. ఇక అదే సమయంలో శత్రుఘ్న్, పూనం అన్యోన్య సంసారానికి గుర్తుగా లవ్ కుష్ అనే ఇద్దరు కవలబ్బాయిలు జన్మించడంతో ఈ విషయం తెలుసుకున్న రీనా రాయ్ శత్రుఘ్న్ తనని మోసం చేస్తున్నాడని అతనికి బ్రేకప్ చెప్పేసి 1983లో పాకిస్తాన్ క్రికెటర్ మొజిన్ ఖాన్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయింది. అలా వీరిద్దరు రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 1987 జూన్ 2న సోనాక్షి సిన్హా జన్మించింది. అలా శత్రుఘ్న్ సినిమాల్లో స్టార్ హీరోగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ప్రవేశించి 1996 నుండి తన సొంతూరైన పాట్నాలో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ 2003లో షిప్పింగ్ మినిస్టర్గా కూడా బాధ్యతలను స్వీకరించాడు. అలా ఆ తర్వాత 2009 నుండి 2019 వరకు ఎంపీగా కూడా సేవలను అందిస్తూ రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇదిలా ఉంటే తమ ఇంట్లో సోనాక్షి ఒక్కతే అమ్మాయి అవడంతో చిన్నప్పటి నుండి ఈమెను చాలా గారాబంగా పెంచారు. అలా గారాబం వల్లే చేయొద్దన్న పనిని
కావాలని చేయడం మొదలెట్టింది. ఇక సోనాక్షి తన స్కూలింగ్ని బాంబేలోని ఆర్య విద్యా మందిర్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సోనాక్షికి చిన్నప్పటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన గ్రాడ్యుయేషన్ని శ్రీమతి నతీబాయి యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీలో పూర్తి చేసింది. ఇక చిన్నప్పటి నుండి చాలా ఫుడీ అయిన సోనాక్షి తన 16 ఏళ్లకే 105 కిలోల బరువు ఉండింది. అలా తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక 2005లో జాకీ షరఫ్ హీరోగా చేసిన మేరే దిల్ లేకే దేకో అనే మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేసింది. ఇక ఆ షూటింగ్ సమయంలో అక్కడి వాతావరణం సోనాక్షికి బాగా నచ్చడంతో తను కూడా సినిమాల్లో నటించి హీరోయిన్ అవ్వాలనుకుంది. ఇక ఇదే విషయం తన ఫ్యామిలీకి చెప్పగా ముందుగా అందరూ ఈమె పర్సనాలిటీని చూసి ఒప్పుకోలేదు, కానీ తన తండ్రి మాత్రం కూతుర్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఈమెను సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. దీంతో సోనాక్షి ఒక ఫోటోషూట్ని చేసి మోడల్ ఏజెన్సీకి, ప్రొడక్షన్ హౌసెస్కి పంపగా ఈమె వెయిట్ చూసి మొదట్లోనే అందరూ ఈమెను రిజెక్ట్ చేసేవారు. దీంతో సోనాక్షి మానసికంగా కృంగిపోయి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటూ వచ్చింది. ఇక అలా కూతురు పరిస్థితిని చూడలేని తండ్రి తన కూతుర్ని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకొచ్చి తన ఆశని నెరవేర్చాలని సల్మాన్ ఖాన్ని కాంటాక్ట్ అవ్వగా సోనాక్షిని నేరుగా చూసిన సల్మాన్ ఖాన్ తన జిమ్లో ట్రైనింగ్ ఇచ్చి సన్నగా చేశాక ఇండస్ట్రీలో తనకి తెలిసిన వారి ద్వారా ఛాన్స్లు ఇప్పిస్తానని చెప్పడంతో అప్పటి నుండి సోనాక్షి సినీ కెరియర్ బాధ్యతల్ని సల్మాన్ ఖాన్ తీసుకున్నాడు. ఇక లేడీస్ మ్యాన్ అయిన సల్మాన్ ఖాన్ సోనాక్షికి జిమ్ చేపించే క్రమంలో వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం పెరిగి డేట్ చేయడం మొదలెట్టారు. అలా 1 year ట్రై చేసిన సోనాక్షి కొంచెం కూడా బరువు తగ్గకపోవడంతో వేరే దారి లేక కాస్మెటిక్ సర్జన్ని కాంటాక్ట్ అయి లైపోసేషన్ ఆపరేషన్ ద్వారా 105 కిలోలున్న వెయిట్ని 85 కిలోలకి తగ్గించడం జరిగింది. ఇక సోనాక్షికి సల్మాన్ ఖాన్తో పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా తనే హీరోగా, ప్రొడ్యూసర్గా చేసిన దబాంగ్ మూవీలో సోనాక్షికి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ముందుగా దబాంగ్ మూవీ సాంగ్స్ రిలీజ్ అవ్వగా ఆ మూవీలో సోనాక్షి లుక్ని, పర్సనాలిటీని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సల్మాన్ ఖాన్కి పిచ్చి పట్టిందా, ఆంటీలా ఉన్న ఈమెను హీరోయిన్గా ఎలా తీసుకున్నాడని అందరూ విమర్శించడం మొదలెట్టారు. ఇక ఇది మాత్రమే కాకుండా సోనాక్షి సిన్హా చూడడానికి అచ్చం శత్రుఘ్న్ గర్ల్ ఫ్రెండ్ అయిన రీనా రాయ్ లాగే ఉండడంతో శత్రుఘ్న్, రీనా రాయ్ అక్రమ బంధానికి పుట్టిన కూతురే సోనాక్షి అనే న్యూస్ అటు సోషల్ మీడియాలో ఇటు ప్రింట్ మీడియాలో హల్చల్ అయ్యింది. ఇక అలా ఈ వార్తలు ఎక్కువగా హల్చల్ అవ్వడంతో సోనాక్షి తల్లి పూనం మీడియా ముందుకు వచ్చి సోనాక్షి తన కన్న బిడ్డ అని, ఆమె వేరెవరో కూతురు కాదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఇక కొన్ని రోజుల తర్వాత రీనా రాయ్ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ సోనాక్షి తన తల్లి పూనం లాగే ఉంటుందని, ఆమెకి కొంత తన పోలికలు ఉండొచ్చు గాని తన కూతురు మాత్రం కాదని చెప్పినా ఇప్పటికీ సోనాక్షి పుట్టుకపై జనాల్లో చాలా అనుమానాలు ఉన్నాయనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే సోనాక్షి సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మూవీ 2010లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి దబాంగ్ 2, దబాంగ్ 3 అనే మూవీస్ని చేయడం జరిగింది. ఇక దబాంగ్ మూవీ హిట్తో అందరూ సోనాక్షి వెయిట్ గురించి మాట్లాడడం మానేసి తనకి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మొదలెట్టారు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ నుండి తప్పించుకోవాలంటే స్టార్ హీరో లేక డైరెక్టర్తో హీరోయిన్ సన్నిహిత్యంగా ఉండాల్సి ఉంటుంది. ఇక అలా సోనాక్షి దబాంగ్ మూవీ హిట్ అయ్యాక ఆ మూవీ సక్సెస్ పార్టీలో లేడీస్ మ్యాన్ అయిన అక్షయ్ కుమార్ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా డేట్ చేయడం మొదలెట్టారు. దీంతో వీరిద్దరూ కలిసి మొదటిగా రౌడీ రాథోడ్ అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి జోకర్, ఓ మై గాడ్, బాస్, హాలిడే, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా, మిషన్ మంగళ్ అనే మూవీస్ని చేస్తూ క్లోజ్గా ఉంటూ ఫారెన్ వెకేషన్స్, పార్టీస్, ఫంక్షన్స్ అని కలిసి వెళ్తుండడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. దీంతో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాకి వీరిద్దరి విషయం తెలిసి గొడవలు రావడంతో అప్పటి నుండి అక్షయ్ కుమార్ సోనాక్షి సిన్హాతో మూవీస్ చేయడం ఆపేశాడు. ఇక తన కెరియర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న సోనాక్షి వెనకడుగు వేయకుండా అజయ్ దేవగన్తో సన్ ఆఫ్ సర్దార్ మూవీ చేసేటప్పుడు పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా అతనితో కలిసి హిమ్మత్ వాలా, యాక్షన్ జాక్సన్, టోటల్ ధమాల్, బుర్జ్ అనే మూవీస్ని చేయడం జరిగింది. కానీ అజయ్ దేవగన్ సోనాక్షి సిన్హాతో రిలేషన్లో ఉంటూనే మరోవైపు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన టబూతోనూ సీక్రెట్ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాడని తెలుసుకున్న సోనాక్షి అజయ్ దేవగన్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక చాలా వరకు మనం హీరోయిన్ల పేర్లని హీరోస్తో వింటాం కానీ సోనాక్షి విషయంలో కాస్త డిఫరెంట్. ఈమెతోనే అందరి హీరోల పేర్లు వినిపించేవి. అలా లుటేరా అనే మూవీ చేసేటప్పుడు రణ్వీర్ సింగ్తో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి సోనాక్షి అతనితో డేట్ చేయడం మొదలెట్టింది. ఇక అలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన లుటేరా మూవీ ఫ్లాప్ అవ్వడంతో సోనాక్షి రణ్వీర్ సింగ్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా సోనాక్షి పేరు ప్రభుదేవ, షాహిద్ కపూర్, అర్జున్ కపూర్తోనూ గట్టిగా వినిపించిన అవి ఛాన్స్ల కోసం హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత బంటి సచ్దేవ్ అనే సెలబ్రిటీ మేనేజర్తో కూడా సోనాక్షి క్లోజ్గా ఉంటూ డేట్ చేయడం మొదలెట్టింది. కానీ బంటి సచ్దేవ్ చాలా మంది ఫీమేల్ ఆర్టిస్టులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని క్లోజ్గా ఉంటున్నాడని తెలుసుకున్న సోనాక్షి అతనికి బ్రేకప్ చెప్పేసింది. అలా ఆ తర్వాత ఆదిత్య షరఫ్ అనే బిజినెస్ మ్యాన్ కమ్ ఫైనాన్షియర్తో కూడా 1 year డేట్ చేయగా
వీరి రిలేషన్ ని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది. దీంతో సోనాక్షి త్వరలోనే ఆదిత్య షరఫ్ ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ సోనాక్షి ఉన్నట్టుండి అక్షయ్ కుమార్తో ప్యాచప్ అయి బడే మియా చోటే మియా అనే మూవీ చేయడంతో ఆదిత్య షరఫ్కి సోనాక్షి సిన్హాకి మనస్పర్ధాలు వచ్చి ఆ రిలేషన్ అక్కడికే బ్రేక్ అయింది. ఇక ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్ అనే అతను ఫిలిం ఫైనాన్షియర్ మరియు ఫ్యాషన్ జ్యువెలరీ షోరూమ్ ఓనర్ అయిన ఇక్బాల్ రతాని కొడుకు. ఇతను సల్మాన్ ఖాన్ మూవీస్కి ఫైనాన్షియర్గా వ్యవహరించడంతో వీరి ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్కి మంచి బాండింగ్ ఉండేది. అలా ఒకసారి సల్మాన్ ఖాన్ అరేంజ్ చేసిన ఒక ఫంక్షన్కి జహీర్ ఇక్బాల్ ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక సోనాక్షి సిన్హా కూడా ఆ ఫంక్షన్కి వెళ్ళగా అక్కడ జహీర్ ఇక్బాల్తో ఈమెకు పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ కాల్స్ మాట్లాడుకుంటుండేవారు. ఇక అలా ఇక్బాల్ నోట్బుక్ అనే మూవీ ద్వారా బాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో తన తండ్రి బిజినెస్ని చూసుకుంటూ మధ్యలో సోనాక్షి హీరోయిన్గా చేసిన XXL అనే మూవీలో నటించడం జరిగింది. అలా వీరిద్దరికీ పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అలా ఇక్బాల్ ఫ్యామిలీ వీరి పెళ్లికి ఒప్పుకున్న మతానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే సోనాక్షి ఫ్యామిలీ అందుకు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఇక్బాల్ది డబ్బుండే ఫ్యామిలీ అయినా కూడా సోనాక్షి కంటే చిన్నవాడై ఉండడంతో ఫ్యామిలీ మొత్తం వీరి పెళ్లికి వ్యతిరేకతను తెలియజేశారు. ఇక చిన్నప్పటి నుండి ఏది చేయొద్దంటే అదే పని చేసే మనస్తత్వం కలిగి ఉన్న సోనాక్షి ఈ గొడవలతో విసుగు చెంది తమ ఇంటి నుండి బయటకు వచ్చి ఒక ఫ్లాట్లో వీరిద్దరూ కలిసి లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక అలా సోనాక్షి ఇక్బాల్ సింపుల్ మ్యారేజ్ చేసుకోవడానికి డిసైడ్ అయి జూన్ 23న ముస్లిం కోర్ట్ మ్యారేజ్లో ఒకటయ్యారు. అలా వాటికి సంబంధించిన ఫోటోలని సోనాక్షి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురై సోనాక్షి పెళ్లి ఫోటోల కింద హిందువులు ఎవరూ దొరకలేదా, నీకంటే చిన్నవాడైనా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావా అని నోటికొచ్చినట్లు కమెంట్లు పెట్టడంతో సోనాక్షి సిన్హా ఇక్బాల్ తమ ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ సెక్షన్ ని ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కుటుంబాన్ని పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్న సోనాక్షి ఇక్బాల్ తో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇప్పటి వరకు సోనాక్షి సిన్హా హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 33 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డ్, ఒక జీ సినీ అవార్డుని కూడా అందుకుంది. మీకు సోనాక్షి సిన్హా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎదుటి వారిని గాయపరచడం నీళ్ళల్లో రాయి వేసినంత సులువే గాని ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో అందులో వేసి వెళ్ళిపోయిన వాడు అస్సలు తెలుసుకోలేడు. ఇది ఫోక్స్ సోనాక్షి సిన్హా గురించి కొన్ని నమ్మలేనిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.